అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో లిటరల్గా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ అయినా చెప్తా అనుకోవచ్చు. ఏదైనా స్పెషల్ ఇంటర్వ్యూ అంటారు ఎందుకనంటే సూర్యాపేట నియోజకవర్గంలో స్పెషల్గా చెప్పాలంటే సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాకు రేరుగా ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది. నేను సో ఆ రేరుగా ఎందుకు చేస్తున్నా, అది నా లోపమా లేకపోతే వాళ్ళు ఏమన్నా టైం ఇవ్వలేకపోతున్నారా ఏందనేది మీకు ఇంటర్వ్యూ ద్వారా టోటల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అర్థమయ్యే సమాధానం దొరుకుతుంది. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి చిక్కలం రాజేశ్వరరావు గారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అన్న నమస్తే. నమస్తే సదే బాబు గారు. అన్న బాగున్నారా? అన్న అంతా ఫైన్, ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఓకే, సూపర్ సూపర్ సూపర్. అన్న ముందుగా మీ వల్ల నాకు చాలా నిందలు పడుతున్నాయి అన్న. నా వల్ల అంటే నా వల్ల పార్టీ వల్ల. ఓకే, సూర్యాపేట నియోజకవర్గం ఎస్పెషల్లీగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకుల వల్ల నేను చాలా విధాలుగా మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్ల నాకు సూర్యాపేట పట్టణంలో నిందలు పడుతుంది. ఎందుకు అంటే నేను ఎక్కువ బీఆర్ఎస్ నాయకులు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సూర్యాపేట పట్టణంలో తప్ప నేను స్టేట్ లెవెల్లో కూడా ఎమ్మెల్యేలని స్టేట్ లీడర్ని అందరినీ చేసుకుంటూ వస్తున్నాను. ఈ సూర్యాపేట పట్టణానికి వచ్చేసరికి ఎందుకన్నా అసలు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కూడా నోరు విప్పరు, ఏమి చెప్పరు, కెమెరాల ముందుకు రారు, ప్రజల ముందుకు రారు, ఫ్లెక్సీలు మాత్రం రోడ్డు నిండా కనబడేటట్టు కడతారు, కానీ వాయిస్ ఎందుకు రాదు? మీ ఎస్ మైక్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను కాంగ్రెస్ లీడర్ అన్నా కదా మీరు ఇంటర్వ్యూ చేసేది. నా ఇంటర్వ్యూ కోసం మీరు నెలల తరబడి ఏమైనా ప్రయత్నం చేసినారా? లేదన్న, నిన్ననో మొన్న అడిగినారు, వెంటనే నేను ఒప్పుకున్నా లేదా? 100%. నేను సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లీడర్నా కాదా? 100%. మరి కాంగ్రెస్ పార్టీ లీడర్ మీద ఎందుకు నిందలేస్తారు? మీ అప్రోచ్మెంట్ సరిగ్గా లేకను లేదు అని అంటే మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎక్కువ తీసుకుంటారని మీరు అన్నారు. మరి అటువైపున మొగ్గు చూపారు ఇంటర్వ్యూ తీసుకుంటారో ఏమో అనే లోపల ఏమన్నా సంశయంతో ఇవ్వలేదేమో, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యాపేట నియోజకవర్గంలో ఎప్పుడు ఎక్కడ కూడా సంశయించరు, దేనికి కూడా వెనకాడేది లేదు. ఇంటర్వ్యూ లేదండి, ధర్నాలలో హర్తాలలో పాల్గొన్న చరిత్ర మాకున్నది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏముంటది? దాంట్లో మీకు ఎటువంటి అనుమానం లేదు. ఇంటర్వ్యూ మీరు అనుకుంటారు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదని, కానీ మీరు అడగండి, యు నేమ్ హిమ్, ఎవరితో ఇంటర్వ్యూ కావాలని చెప్పండి, వాళ్ళ దగ్గర పంపిస్తే ఎందుకు ఇంటర్వ్యూ అయ్యారు? మిమ్మల్ని అప్రోచ్ అయింది ఒకటే కాల్, అన్న మీ ఇంటర్వ్యూ కావాలి, ఎప్పుడు ఇస్తారంటే అబ్బా నేను సైల్ భాయ్ నేను హైదరాబాద్లోకి వచ్చిన పని మీద వచ్చిన నేను రిటర్న్ మీకు రాగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నాకు అర్థం కాలే, అరే కాంగ్రెస్ ఇంత పాజిటివ్గా స్పందించిన వ్యక్తి మీరే ఫస్ట్ టైం నాకు. సో మిగిలిన వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అన్నట్టు? ఎవరు భయపడడం అంటూ ఏముండదండి. కొంతమందికి అంటే కొన్ని రకాల వ్యవహారాలు ఉంటాయి. ఒక వ్యవస్థ నడవాలంటే ఒకరు రాసేటోడు ఉంటాడు, ఒకరు చదివేటోడు ఉంటాడు, ఒకరు స్పీచ్ ఇచ్చేటోడు ఉంటాడు, ఒకరు మైక్ ఎదురుగా మాట్లాడేటోడు ఉంటాడు, ఒకరు మైక్ ఎదురుగా మాట్లాడినోడు ఉంటాడు. దాని భయం అని మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదని అనుకోవడం మీ తప్పిదవాడు. 100% మీదంటే మీదని కాదు, పత్రికలు అయితే ఎవరైనా అనుకుంటారు అనుకోండి ఇట్లా, వాళ్ళ తప్పిదం మాత్రమే. ఇప్పుడు నేను చెప్తున్నా 100% నాకు స్పోక్స్ అంటే మాట్లాడే అర్హత ఉంది, మంచిగా మాట్లాడగలుగుతాడు అని చెప్పి నాకు స్పోక్స్ పర్సన్ ఇచ్చిన. 5-7 సంవత్సరాలు 8 సంవత్సరాలు స్పోక్స్ పర్సన్ చేసిన. ఎంబటే నా యొక్క సేవలను గుర్తించి ప్రధాన కార్యదర్శి అయితే రాష్ట్రానికి బాగుంటుంది అని చెప్పి పార్టీని గుర్తించి స్థానిక నాయకత్వం అందరూ ప్రధాన కార్యదర్శి పదవి. అంటే నాకు ఈ స్కిల్ ఉంది కాబట్టి ఈ స్కిల్లో నేను వెళ్ళిపోతా ఉన్నా. నాకు మాట్లాడే అవకాశం వస్తుంది, నేను మాట్లాడుతున్నా. మిగతా వాళ్ళు పని మంతులు ఉన్నారు, పని చేసే వాళ్ళు ఉన్నారు, అందరూ అన్ని చేయాలని లేదు కదా. సో నేనేమంటున్నా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గం మీద ఆ నింద వేయకండి, మాట్లాడే స్కిల్తో మాట్లాడించండి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో మీరు చాలా మందితో ఇంటర్వ్యూ చేసినాను, మీరే చెప్పినారు. సరే నేను చూడలేదు, ఒకరిద్దరు చూసినాను, మంచి ఇంటర్వ్యూలు మంచిగా చూసిన బైర్ వెంకన్న లాంటి మా మిత్రులు లాంటి చూసినాను నేను. అట్లనే బీఆర్ఎస్ లో అందరూ చేయండి, బీఆర్ఎస్ లో రిజెక్ట్ చేసిన వాళ్ళు లేరా మీ దగ్గర? మీరు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతే తప్ప మీరు కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయక. సో అన్న స్పోక్ పర్సన్ గా పనిచేసారు మీరు, మేబీ మీ దగ్గర నేను చాలా జాగ్రత్తగా ఇంటర్వ్యూ చేయాలనుకుంటాను. యు ఆర్ ఫ్రీ టు ఇంటర్వ్యూ. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఒక ఎత్తుగా అనుకున్న మైండ్ లో మీరు ఆ పదవి చెప్పేసరికి నేను ఇంకో తిరిగి ఆలోచించు అంటే బలమైన సమాధానాలు మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. తెలిసే ఉండాలి. 8 సంవత్సరాలు రాష్ట్ర ప్రధాన స్పోక్స్ పర్సన్ చేసిన అంటే
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి టైంలో నేను చేసిన, ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారి టైంలో చేసిన, ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిన తర్వాత కొత్త కార్యవర్గంలో నాకు ప్రధాన కార్యదర్శిగా చోటు కల్పించింది. సూపర్ సూపర్ ఎక్సలెంట్ అన్న, చాలా గర్వించదగ్గ విషయం ఇది. యాజ్ అ సూర్యాపేట లోకల్ గా నేను ఇంకా పర్సనల్ గా అంటే మేబీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఆయనకు పదవి వస్తే గీని ఎందుకు సంతోషపడుతున్నాను అనుకోవచ్చు, కానీ నాకు పార్టీలకు అతీతంగా ఎవరు ఎంత స్థాయిలో రాజకీయంగా వేరే విధంగా ఎట్లా కానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను చెప్పుకుంటా మా ఊరు వ్యక్తి అని చెప్పుకునే ఫీలింగ్ నాకు ఉంటది. సో ముఖ్యంగా చూసుకుంటానా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూర్యాపేటలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెచ్చిపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. సో రౌడీజం మళ్ళా స్టార్ట్ చేస్తారా, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం తాట తీసి కూర్చోబెడతా అని చెప్పేసి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి ఎందుకు స్టార్ట్ చేసిరన్నా రౌడీజం? రౌడీజం స్టార్ట్ చేశారని ఆయన అంటారా మీరు అంటారా? ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఆయన ఆరోపణ చేస్తున్నారు, ఎందుకు చేసినా మీరు ఎట్లా అంటారు? ఎందుకు చేసినా మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు కదా. అవును, యు ఆర్ నాట్ ద రైట్ టు ఆస్క్ దట్ లైక్ దర్ క్వశ్చన్స్. ఆయన అడిగిండు, దీనికి మీ సమాధానం ఏంటని మీరు అడగండి నన్ను. అంటే ఇప్పుడు ఆయన నిప్పు లేనిదైతే పొగ రాదు కదా. లే తప్పది. నిప్పు లేని కాడ కూడా ఉత్తాన్ని పొగ సృష్టించి ఇది నిప్పు పొగ మొత్తం అంటకపోతుందని చెప్పగల సమర్థులు బీఆర్ఎస్ వాళ్ళు. అంతే. ఎందుకు ఓడిపోయారండి? అహంకారంతో ముబ్బడిగా సంపాదించి సామాన్య ప్రజలను బాగా ఇబ్బంది పెట్టి ఎవరో కొట్టిర్రు, ప్రజలు కదా ఓడగొట్టింది. మీతో కాదయ్యా, మీ ఇంటి దగ్గర కూర్చోండి, అప్పుడైతే మీకు బుద్ధి వస్తుందని చెప్పి మీ ఇంటి దగ్గర కూర్చోబెట్టింది. ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? అధికారం పోయిందనే దుగ్ధతోని అధికారం పోయిన దగ్గర నుంచి సైన్స్ అట్లా ఎవరికి కూడా. కేసీఆర్ అయితేంది, కేటీఆర్ అయితేంది, హరీష్ రావు అయితేంది, జగదీష్ రెడ్డి అయితేంది, సోకాళ్ళు నాయకులు ఆ 10 సంవత్సరాలు ఎవరైతే అధికారాన్ని ఎంజాయ్ చేసి అడ్డవులుగా పందికొక్కులాగా తిన్నరో వాళ్ళు అసహనంతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ప్రజలను అనమని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. బ్రహ్మాండమైన పాలన సాగిస్తున్నాండి. 2 సంవత్సరాలు నిండా కాలేదు. నువ్వు 10 సంవత్సరాలు పరిపాలించినవే, నీకు ఎందుకు అంత ఓపిక లేదు అని అడుగుతాను. చూడయ్యా, ఏం మాట మాట్లాడకముందే ఒక మాట కాంగ్రెస్ పార్టీ నుంచో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నుంచో ఇది ఒక పాలసీ మ్యాటర్ ఒక మాట మాట్లాడింది అనుకోండి, పూర్తి ఇంప్లిమెంట్ కాకముందే వ్యవస్థీకృతంగా దీన్ని విమర్శిద్దామని చెప్పి ఒక టీం తయారవుతుంది. ఒకడు హైదరాబాద్ ప్రెస్ మీట్ పెడతాడు, ఒకడు సూర్యాపేట ప్రెస్ మీట్ పెడతాడు, ఒకడు ఎక్కడ సిద్దిపేట ప్రెస్ మీట్ పెడతాడు. అసలు పాలసీ ఏందో, ఇంప్లిమెంట్ ఏమైంది, ప్రజలు నాకు వచ్చిందా లేదా, ప్రజల్లో లోటుపాట్లు ఏంది ఆలోచించకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇంకా మేము అధికారంలోనే ఉన్నామని కలలలో ఉన్నారు వాళ్ళు. అంటే సూర్యాపేట జిల్లా ఎస్పీ గాని, నల్గొండ జిల్లా ఎస్పీ గారు కానీ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ని సైతం అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నాయకుల మీద అంటే సోషల్ మీడియాలో ఏమైనా చిన్న చిన్న పోస్టులు పెట్టినా సరే పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టిరని చెప్పేసి జగదీష్ రెడ్డి గారు అంటున్నారు. 10 సంవత్సరాలు ఇవన్నీ ఎడిపోయినాయి. బీఆర్ఎస్ హయాంలో పెట్టలేదా? నానాగా చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. పగ్గం బాగా ఒక్కొక్కళ్ళు ఏంది రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో ఉండటమే మా తప్ప అని చెప్పి మొత్తుకున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా. అట్లా వాళ్ళు పెట్టిదని మేము పెట్టట్లే. ఇప్పుడు ఎవరైతే అభ్యంతరకరంగా పెడుతున్నారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టినా, బీఆర్ఎస్ వాళ్ళ పార్టీ వాళ్ళ మీద పెట్టినా కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప ఎస్పీకో లేకపోతే ఇంకెవరికో రికమెండ్ చేసి పలానా ఆయన మీద కేసు పెట్టు, సైదాబాబు మీద కేసు పెట్టు, పలానా ఇంకో మిత్రుల మీద కేసు పెట్టు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పలే. చెప్పబోరు కూడా. కాంగ్రెస్ పార్టీ విధానం సూర్యాపేట నియోజకవర్గంలో అయితే, నల్గొండ జిల్లా అయితే, రాష్ట్రంలో అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. ప్రజలకు కావాల్సిన అవసరాల కోసం మేము పాలసీ మ్యాటర్ డిసైడ్ చేస్తాం, అంతే తప్ప ప్రతి దాంట్లో ప్రతి వ్యవస్థలో తలదూర్చి ఇది ఈ విధంగా ఉండాలి, ఇది ఈ విధంగా ఉండాలని చెప్పే రకం కాదు కాంగ్రెస్ పార్టీ. చాలా అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ పాలనకు వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళు చెప్తే వినాల్సిన అవసరం లేదు. సో అన్న, నాకు ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే ఇది 100 సార్లు అడిగినా కూడా ఈ క్వశ్చన్ నాకు అంతు జిక్కని ప్రశ్న లెక్క అయిపోయింది. సూర్యాపేట నియోజకవర్గంలో 3 సార్లు కూడా జగదీష్ రెడ్డి గారిని ఎందుకు ఓడించలేకపోతున్నారు మీరు? మంచి ప్రశ్న అడిగారు. మీకు అర్థం కాకపోవడానికి ఏం లేదు అక్కడ. దామోదర్ రెడ్డి గారి కంటే యోగ్యమైన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీలో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 3 సార్లు ఓడిపోయినందుకు కారణాలు చెప్తాను నేను. ఓడిపోయినప్పుడు వాస్తవం జగమైన సత్యం, దాంట్లో మనం ఓపెన్ సీక్రెట్. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక విధానం ఉంది, టికెట్ ఎప్పుడైనా సరే అధిష్టానం డిసైడ్ చేసి పంపు.
అధిష్టానం డిసైడ్ చేసుల్లో టికెట్ ఈసారి కొంతమంది వ్యక్తులు నాకు కూడా కావాలని చెప్పి ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మీకు కూడా తెలుసు నాకు కూడా టికెట్ కావాలి నాకు కూడా టికెట్ కావాలని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నారు. ఆ ఇదిలో ఆ డిసైడ్ చేయటంలో కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవం. లేట్ కావటంతో మిగతా చోట్ల అన్ని చోట్ల కొంచెం ముందరికి వెళ్ళిన అభ్యర్థులు, మా అపోనెంట్ అభ్యర్థులు జగదీష్ రెడ్డి గారు అయితే సంకీర్ణ వెంకటేశ్వర గారు అయితే కొంచెం ముందుగా ప్రచారం స్టార్ట్ చేసిన మాట వాస్తవం. మేము కొంచెం ప్రచారంలో వెనుకబడ్డాం, దానికి ఓడిపోయినాం తప్ప. ప్లస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, అధికార బలం కూడా కొంచెం తోడైంది. దాంతో పాటు 50% పైసలు విచ్చలవిడిగా పంచి గెలిచినారు వాళ్ళు. ఓకే, నిజంగా ప్రజల్లో బలం ఉంది కాదు, ప్రజల్లో బలం ఉండి గెలిస్తే నేను ఒప్పుకుంటా జగదీష్ రెడ్డి గారిని. మొదటిసారి 4,000 చిల్లర, రెండోసారి అట్లే 4,000 చిల్లర 5,000, మూడోసారి కూడా అంతే. మీ తోటోళ్ళు బొల్లం మల్లయ్య యాదవ్ ఏందండి, పక్కన గాదర్ కిషోర్ ఏందండి, వీళ్ళందరూ 25,000 30,000 40,000 గెలుస్తుండే. నువ్వెందుకు 4,000-5,000కే పరిమితమైనవు? అది గెలుపు ఒక గెలుపా? డబ్బులు పంచి గెలిచింది జగదీశ్వర్ రెడ్డి. డబ్బులు పంచడం వల్ల మా దగ్గర ఆ డబ్బులు పంచే ఇది లేక, ఆ కెపాసిటీ లేక దామోడి గారు ఓడిపోయింది. ఓకేనా, ఇప్పుడు తప్ప వేరే కారణం కాదు. మీరు కూడా మీ సమాధానంలో నాకు చాలా మంచి ప్రశ్న సంధించారన్న. సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారి కంటే ఎక్కువ యోగ్యమైన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి అన్నారన్న. సో అంటే మీరు ఇండైరెక్ట్ గా అన్నారా, డైరెక్ట్ అన్నారా? నేను డైరెక్ట్ అన్నా. అంటే పటేల్ రమేష్ రెడ్డి గారు ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గం నుంచి అని మీకు అంటే ఐ మీన్ ఆపోజిట్ గా టికెట్ ఎక్స్పెక్ట్ చేసిర్రు. దీని వల్లనే కదా మీరు కన్ఫ్యూజ్ అయింది. సో అంటే ఈ పటేల్ రమేష్ రెడ్డి గారు టికెట్ ప్రయత్నం చేస్తున్న రోజులు మీరు ఇలానే కొట్టుకున్న రోజులు, మరి ఇక జగదీష్ రెడ్డి గారు ఇక 3 సార్లు ఏందన్న, 30 సార్లు కూడా గెలుచుకుంటా పోతారు కదా. నేను చెప్పేది అదే, ఫస్ట్ టైం సంగతి కాదు నేను చెప్పింది, సెకండ్ టైం సంగతి నేను చెప్పింది, థర్డ్ టైం సంగతి కూడా నేను చెప్పింది. అవును, అంతేగాని టికెట్ కోసం అప్లై చేసుకుంటే రమేష్ రెడ్డి గారే అప్లై చేసుకోవడం కాదండి నేను చెప్పేది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, రమేష్ రెడ్డి అనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ప్రతి చోట కూడా 2-3 అప్లై చేసుకుంటారు. ఆయన ఉండేనో ఈయన లేడనో, రమేష్ రెడ్డి గారు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవలేదా? రమేష్ రెడ్డి గారు లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కూడా. దైవ సుందరయ్య, ఈదర్ దేవ వీళ్ళందరూ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదా? సో ఆయన ఉండని ఆయన అడిగింది కాబట్టి వర్గపూర్ వల్ల ఓడిపోతుంది అనేది తప్పు. కాంగ్రెస్ పార్టీలో వర్గాలు అనేది సహజం. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అందరూ కలిసి ఒక టికెట్ ఇచ్చిన తర్వాత అందరూ కలిసే పనిచేస్తారు. దాంట్లో మీకు ఎటువంటి అనుమానం లేదు. ఏ మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ సందర్భం మీ ఇంటర్వ్యూ సందర్భం చెప్తా ఉన్నా, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా ఎవరికి ఎటువంటి అనుమానం లేదు, అందరూ కలిసే పనిచేస్తా ఉన్నారు. ఎవరికి టికెట్ వచ్చినా మళ్ళీ భవిష్యత్తులో అందరూ కలిసే పనిచేస్తారు. అంటే ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి గారి వర్గం మీ వర్గం అంతా ఒకటే అంటారు, అంత కలిసే పనిచేస్తారు కదా. పక్కా 100% మీరు చూడండి, ఇప్పుడు ఎక్కడికైనా రండి, ఎక్కడికి పోయినా ఏ మీటింగ్ లో అయినా కలిసే పాల్గొంటున్నాం లేదా? ఎక్కడైనా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఎక్కడైనా మీకు వర్గాలు ఉన్నట్టుగా ఏమైనా కనిపించిందా అన్న? ఏ దామోదర్ రెడ్డి గారికి సంబంధించిన ఏ ఫ్లెక్సీలో కూడా మీ నాయకులు రమేష్ రెడ్డి గారు ఫోటో వేయరన్నా. నేను లైవ్ గా చూస్తాను. నేను ఫోటో అయినంత మాత్రాన పంచాయతీ ఉన్నట్టు వర్గం ఇది లేనట్టు ఇప్పుడు నా ఫోటో ఉంది. ఇప్పుడు రమేష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో దామోదర్ రెడ్డి గారు వర్గం మనుషులు కనపడరు, దామోదర్ రెడ్డి గారు వర్గం ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో రమేష్ రెడ్డి గారు వర్గం మనుషులు. ఎవరి ఇష్టం వారిదండి. పార్టీలో కలిసి పనిచేయడం వేరు, సొంత ఇష్టం. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓకేనా? దామోదర్ రెడ్డి గారు ప్రియ శిష్యుని అత్యంత దగ్గర అనుచరుని, ఈ మాట కూడా ఒప్పుకుంటారు కదా. రైట్. నా ఫోటో కూడా కొన్ని ఫ్లెక్సీలలో ఉండదు, నేనే చెప్తా. వద్దు, నా ఫోటో వేయటం వల్ల మీరు ఇబ్బంది పడతారు, అవతల వ్యక్తి నాదెందుకు వేయలేదు అని చెప్పి అడుగుతారు. మీకు ఇష్టం ఉన్నోడు వేసుకోండి, ఎవరిది వేయకుండా ఏం లేదు. ఫ్లెక్సీలు ప్రధానం కాదు అని క్లియర్ గా చెప్తా. అంటే అంత మాత్రం చెప్తా నాకు వర్గం అయినట. వ్యక్తిలో ఫోటో ఉంటే ఒకటి, ఫోటో లేకపోతే అదే ఐ డోంట్ కేర్. నేనంటే నాకు సంబంధించినంత వరకు అయితే, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మీరు అన్నట్టు ఉండొచ్చు, ఈయన ఫోటో ఆయనకు పోయినట్టు ఆయన ఫోటో ఈయనకపోయినా, కానీ అది వర్గం సపరేట్ చేసినట్టు కలిసి పని చేయనట్టు కాదు. మీరు చూడండి, మన ఆత్మకూరులో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది, అందరం కలిసిపోయి చేసినాం లేదా? కలెక్టర్ ఆఫీస్ లో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది, అందరం కలిసిపోయి చేసినాం లేదా? పెన్బాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంది. ఏ పార్టీ కార్యక్రమం అయినా ఎవరికి ఎప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ పోయి అటెండ్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో భాగం కాబట్టి అందరం కలిసి పనిచేస్తారు. మీరు ఎన్నిసార్లు పటేల్ రమేష్ రెడ్డి గారి ఇంట్లో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు? సరే
మీరు దామోదర్ రెడ్డి గారు గెస్ట్ హౌస్ లోనే ప్రెస్ మీట్ పెడతారు తప్ప రమేష్ రెడ్డి గారు ఇంటి దగ్గర ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరు? మీరు తప్పు మాట్లాడుతున్నారు. దామోదర్ రెడ్డి గారి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టలేదు నేను ఎప్పుడు కూడా. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన రమేష్ రెడ్డి గారు వారి ఇంట్లో పెట్టినారు. నేను ఎక్కడైనా ఎవరికైనా పార్టీ ప్రెస్ మీట్ అయితే ఖచ్చితంగా పోతా, పార్టీ ఆఫీసులో అయితే, పార్టీ కార్యక్రమాలు అయితే ఎవరైనా సరే ఓకే ఇంట్లో పెట్టి పార్టీ కార్యక్రమాలకు రమ్మని పిలిస్తే, లేదు ప్రెస్ మీట్ రమ్మని పిలిస్తే నేను పోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను పార్టీ నా మీద ఒక బాధ్యత ఉంది. నేను బాధ్యతగా ఎరగాలి, బాధ్యతగా నేను ప్రవర్తించాలి. బాధ్యత మర్చి నేను ప్రవర్తించలేను. మరి రమేష్ రెడ్డి గారు ఎందుకు రావట్లేదు పార్టీ ఆఫీస్ లో మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు? ఈ మాట పోయి రమేష్ రెడ్డి గారిని అడగండి, నన్ను కాదు అడగాల్సి. అరే మీరంతా ఒకటే అంటున్నారు కదన్నా, మీరు షేర్ చేసుకోవచ్చు కదా. నేనేమంటున్నా, ఆయన అడగండి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పి నన్ను అడిగితే ఎట్లా? ఇప్పుడు నేనేమంటున్నా, ఆయన అభిప్రాయం, ఆయన సొంత అభిప్రాయం నేను గౌరవిస్తాను. ఇప్పుడు నువ్వు ఎందుకు రావట్లేదు నేను అడగలేను. సూర్యాపేట నియోజకవర్గంలో ఎట్లాంటి పరిస్థితి నెలకొందన్నా? ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావాలనుకుంటున్నా. ఏ కాంగ్రెస్ పార్టీ అనే క్వశ్చన్ వచ్చేస్తుంది. దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా, రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతావా అనేది తప్ప వేరే ఎవరు ప్రజలు అనుకునేది కాదు. ఎవరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారో తీసుకురా నా దగ్గరికి, నేను జాయిన్ చేయండి. ఎక్కడ అనేది కాదు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయిస్తా, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాయిన్ చేయిస్తా, లేదు గాంధీ భవన్ తీసుకుపోయి పిసిసి అధ్యక్షుడు సమక్షంలో జాయిన్ చేయిస్తా. పార్టీలో జాయిన్ కావాలన్నా మీకు, పార్టీలో జాయిన్ చేయిస్తా. వ్యక్తుల పేర్లు ఎందుకు? ఎక్కడైనా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఈ వేదికగా, ఫస్ట్ పార్టీ తర్వాతనే వ్యక్తులు, పార్టీనే గొప్పది అంతే తప్ప వ్యక్తులు అనేది సెకండరీ. ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ 4 గోడల మధ్యలో మనిద్దరం మాట్లాడుకొని మనమేదో మసిగూసి మారడుగా మాటలు మాట్లాడడానికంటే జెన్యూన్ గా సమాధానాలు అనేది బయటికి వెళ్తే ప్రజలు ఒక రకంగా ఆలోచిస్తారు. ఎందుకంటే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలు కూడా ఒక పర్సన్ అన్నా, అరే మిమ్మల్ని నమ్ముకొని దామోదర్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే మీరు ఏం చేసిరువా? 3 సార్లు దామోదర్ రెడ్డి గారిని ఓడగొట్టించుకుంటూనే ఉంటారు. జై దామన్న అంటారు, టైగర్ దామన్న అంటారు, మా దేవుడు అంటారు, ఫ్లెక్సీలు కడతారు. తీరు ఎలక్షన్లకు వచ్చే వరకు మీ సత్తా మీ దమ్ము ఎక్కడికి పోతుంది? ఏమంటున్నా అంటే మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను జెన్యూన్ గా సమాధానం చెప్తా. ఎందుకంటే నా నైజం అటువంటి. ఓకే, ఎప్పుడైనా ఎక్కడైనా నిక్కచ్చికి ఏది ఉన్నది ఉన్నట్టుగానే ఏది అనిపిస్తుంది అదే చెప్తా తప్ప వేరే విషయాలు నేను మాట్లాడను, వేరే విషయాలు చెప్పను ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా. అయితే కొన్ని నేను చూపిస్తాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాది కూడా సూర్యాపేట నియోజకవర్గమే కదన్నా, నేను కూడా సూర్యాపేట వ్యక్తినే కదన్నా. మా ఊళ్ళో ఏం జరుగుతుందంటే సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలో డాష్ ఫలానా వ్యక్తి చనిపోవడం వల్ల మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారి ఆదేశాల అనుసారం మరి ఏఏసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీ సోయన్సో ఈ ఒక పేరు దామోదర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సర్వోత్తమ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వేణారెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాలతోటి ఇవన్నీ పేర్లు పెడతారు. అలా రమేష్ రెడ్డి పేరు ఎందుకు యాడ్ కాదు అనేది అర్థం కావట్లేదు నాకు. అంటే ఇప్పుడు ఆయన పోయినప్పుడు ఆయన పేరు పెట్టుకుంటారు, వీళ్ళు పోయినప్పుడు వీళ్ళ పేర్లు పెట్టుకుంటారు. దాంట్లో తప్పేముంది? రమేష్ రెడ్డి గారు సూచనలు ఇవ్వట్లేదా ప్రజలకు హెల్ప్ చేయమని చెప్పేసి? ఇస్తుండేమో, ఆయన చేస్తే ఆయన పెట్టుకోమని చెప్పండి. ఎవరొద్దంటున్నారు? ఒకటే పార్టీ కదా, ఒకటే వ్యక్తికి సహాయం కదా. ఆ వ్యక్తికి సహాయం చేయడానికి నేను పోయినప్పుడు నా పేరు పెట్టమని చెప్పడంలో దాంట్లో అభ్యంతరం ఏముంది? అంటే వాళ్ళు అడిగితే లేదు మేము దామోదర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, మేము రమేష్ రెడ్డి గారు మీ ఊరని చెప్తున్నారు కదా, మీ సొంత ఊరే అని చెప్తున్నారు కదా, మీ సొంత ఊరికే అక్కడ మీరు ఆ వ్యక్తి దగ్గరికే పోదాం. రమేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా గ్రామానికి వస్తే దామోదర్ రెడ్డి గారి వర్గం ఒక్క బైక్ రాదు, ఒక్క మనిషి రాదు రమేష్ రెడ్డి గారి. తప్పండి, మీ ఆలోచన తప్పు. అంటే మీరు ఎక్కడ గ్రహించారో ఎక్కడ చూసారో నాకు తెలియదు కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లు చూడండి, రీసెంట్ గానే పార్లమెంట్ ఎలక్షన్ చూడండి, ఏ ఊర్లోనే కలిసే ప్రచారం చేసి తప్ప కలవకుండా ప్రచారం చేయలేదే. మీ ఇమాంపేట సంగతి నేను చెప్తున్నా, నేను కూడా వచ్చిన ప్రత్యక్షంగా అందరు కలిసే పాల్గొన్నారు. మరి ఏ విధంగా మీరు అకారణంగా అటువంటి నిందలు వేస్తారు? మీరు కలిసిపోవట్లేదు, కలిసి చేయట్లేదు, వర్గాలు ఉన్నాయి, ఆయన పేరు ఈయన పేరు, ఈయన సూచన ఆయన సూచన అని ఎట్లా మీరు? అవునండి, నేను ఒక ఊర్లో పనిచేస్తున్నా, నేను ఒక సామాన్య కార్యకర్తను. మా ఊర్లో ఎవరో చనిపోయింది అని చెప్పి తెలిసింది. నేను అధిష్టానానికి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పిన, వచ్చి సాయం చేస్తామన్నారు. వాళ్ళు వస్తామన్నారు. లేదు వాళ్ళు రాకపోయినా 10,000 20,000 ఎంతో పంపమని చెప్పిండ్రు. నేను పెట్టుకోవడం తప్ప అంటున్నా. నా నాయకుడు వేణారెడ్డి గారు, నా నాయకుడు భాస్కర్, నా నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి గారు వీళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ఇట్లా లేదు రాకపోవడం వల్ల నాకు ఇచ్చి పంపిర్రు, ఆ ఇంట్లో ఇయ్యమని చెప్పి, అది తప్ప? ఓకే,
దానికి వర్గాలకు సంబంధం ఏందండి? అదే రమేష్ రెడ్డి గారు ఇచ్చింది అనుకోండి, రమేష్ రెడ్డి గారి సూచన మేరకు, రమేష్ రెడ్డి గారి ఆదేశం మేరకు వాళ్ళు కూడా పెట్టుకుంటారు. వాళ్ళు పెడతారు కానీ రమేష్ రెడ్డి గారి సూచనల మేరకు అని పెడతారు కానీ మళ్ళీ అప్పుడు దామోదర్ రెడ్డి గారి సలహా మేరకు అని అలా పేర్లు ఉండవు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడనే మీరు డిఫర్ అయ్యేది. నాకు తెలిసిన సమాచారం నేను చెప్పిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాడే, కాంగ్రెస్ పార్టీ లీడర్లకే చెప్పిన. ఓకే, అదే నేను రమేష్ రెడ్డి గారు చెప్పిన అనుకున్నా, రమేష్ రెడ్డి గారు చెప్తే అదే పేరు వస్తుంది, రమేష్ రెడ్డి గారిది కూడా సేమ్ దాంట్లోనే యాడ్ చేసి వస్తుంది. కొన్ని పచ్చి నిజాలన్నా, నిజంగా చెప్తున్నా. మీరు నన్ను అంటే మీరు మీన్స్ ఏంటంటే సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది నా మీద కోపం ఉన్నారు. ఎందుకంటే నేను కొన్ని విషయాలు ఆఫ్ కెమెరా అడిగిన, బయట కలిసినప్పుడు అడిగిన. అన్న ఒకటి చెప్తున్నా, అసలు దామోదర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట నియోజకవర్గంలో దామోదర్ రెడ్డి గారిని కొంతమంది వ్యక్తులు దామోదర్ రెడ్డి గారిని సైడ్ ట్రాక్ నడిపించి పాపం అతను రాజకీయంలో గెలుపు అనేది దూరం చేసిర్రు. వీళ్ళు మెస్మరైజ్ చేసి వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల దామోదర్ రెడ్డి గారు ఇలా ఓటమి చవి చూస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎవరు అంటారు? ప్రజలు అంటారు. ఏ ప్రజలు? సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు అంటారు. మీకు ప్రెస్ వాళ్ళకి అయితేంది, పేపర్ వాళ్ళకి అయితేంది, టీవీ ఛానల్స్ వాళ్ళకి అయితేంది, ఇది ప్రజావాణి ప్రజలు అనుకుంటున్నారు అని అపనిందలేయడం అలవాటు అయిపోయింది, అది పరిపాటి అయిపోయింది. అంతే తప్ప దీంట్లో నిజం లేదు. దామోదర్ రెడ్డి గారు ఎంబటుండి దామోదర్ గారిని ఓడగొట్టడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారండి? ఎంత నాన్ సెన్స్ క్వశ్చన్ ఇది, ఏమైనా అర్థం ఉందా దీనికి? దామోదర్ రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు గెలవద్దని నేనేమంటాను, దామోదర్ రెడ్డి గారు ఓడిపోవాలని పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయట ఉండి డైరెక్ట్ గా పనిచేస్తూనే ఉన్నారు కదా. ఓడిపోవాలని చెప్పి దగ్గర ఉండి ఎందుకు పనిచేస్తారు? ఇంత సెన్స్లెస్ క్వశ్చన్ వేస్తారండి మీరు. దామోదర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు దామన్న నువ్వు ఎమ్మెల్యే టికెట్ క్యాన్సిల్ చేసుకో, నీకు ఎంపీ టికెట్ అన్నా ఇస్తాము, లేకపోతే సర్వోత్తమ్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ అన్న ఇస్తాము, ఎమ్మెల్యే టికెట్ అనేది రమేష్ రెడ్డి గారికి ఇచ్చేస్తే గెలిస్తే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఉండొచ్చు అని అంటే లేదని చెప్పేసి దామోదర్ రెడ్డి గారికి పక్కన ఉన్న వాళ్ళు రాంగ్ డైరెక్షన్ ఇచ్చి మనకి ఎమ్మెల్యేనే కావాలి అని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ తెప్పించుకున్నారే తప్ప హైకమాండ్ మాట వినకపోవడం వల్ల ఈరోజు సూర్యాపేటలో ఓడి కూర్చున్నారు. ఎస్, నేనేమంటున్నా అంటే మళ్ళా చెప్తున్నా, ఇదంతా మీ కల్పిత గాథలు. ఎవరు చెప్పినండి? రాహుల్ గాంధీ వచ్చి మీ చెవిలో చెప్పినాడు, మల్లికార్జున ఖర్గే వచ్చి మీ చెవిలో చెప్పిండా, అధిష్టానం వచ్చి మీ చెవిలో చెప్పిందా? దామోదర్ రెడ్డి గారికి ఎంపీ టికెట్, రమేష్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ అడ్జస్ట్ కాండి అంటే కిందోళ్ళు వద్దన్నారు. ఎవరు చెప్పారు అసలు మీకు ఇదంతా? ఎట్లా సాధ్యం అవుతుంది? అది ఈక్వేషన్ కూడా చెప్పడానికి అతికేటట్టు ఉండాలి కదా. నేను చెప్పేది అబద్ధం అంటారా? రకరకాలు అనుకుంటున్నారు. ఒక్క ప్రూఫ్ చూపించండి, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. చిన్న ప్రూఫ్ ఈ విధంగా అనుకున్నారు అక్కడ అధిష్టానంలో ఈ చర్చ జరిగింది, దీనికి దామోదర్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, చిన్న ప్రూఫ్ చూపించండి నాకు. ప్రూఫ్ అంటే మమ్మల్ని రానిస్తారా అన్న? అరే నేనప్పుడు అట్లా లేనప్పుడు ఇటువంటి నిందలు వేయొద్దు, ఇటువంటి క్వశ్చన్స్ అడగొద్దు. నేను కూడా చాలా అంట, సైదేవ్ బాబు గారు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, మరి సైదేవ్ బాబు ఏం బెదిరించాడో అందుకని ఇంటర్వ్యూ కాంగ్రెస్ వాళ్ళు చెప్పి నేను అంట. నడుస్తుందా అది? ఊరికే నేనేమంటే పత్రికల వాళ్ళు ప్రజలను అడ్డం పెట్టుకొని, ఐ మీన్ పత్రికలో మీన్స్ మీరంటే మీరని కాదు, ఏదైనా సమాచారం ఇయ్యాలి ప్రజలకు అని అనుకున్న వాళ్ళు అందరూ కూడా ప్రజలను అడ్డం పెట్టుకొని ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు, ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు. ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు ఆనాటి పట్టేది ఎవరు పట్టాలి? 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి, ఎన్నికల్లో ప్రజలు చెప్తారు. అంతే తప్ప ఇవన్నీ మనం అనుకున్నాం. ఇప్పుడు గత 3 టర్మ్ నుంచి కూడా ప్రజలే చెప్తున్నారు కదా సూర్యాపేట నియోజకవర్గం ఎందుకు చెప్పిండ్రు, ఏమైంది, దాంట్లో ఉన్న సూర్యాపేట డెవలప్మెంట్ చేసిరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డెవలప్మెంట్ చేయరు కాబట్టి అందుకనే జగదీష్ రెడ్డి గారికి 3 టర్మ్. జగదీష్ రెడ్డి గారు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? జగదీష్ రెడ్డి గారి మీద మీకు ప్రేమ అంటూ ఉండిండొచ్చు, నేను కాదంటలేదు. 10 సంవత్సరాలు అవుతుంది జగదీష్ రెడ్డి గారు, 10 సంవత్సరాలు అవుతుంది వచ్చి. అంత మునుపు కాంగ్రెస్ పార్టీ లేదా? అంత మునుపు అభివృద్ధి జరగలేదా? మొత్తం పునాది చేసింది అయినా, బొడ్రా చేసింది అయినా జగదీష్ రెడ్డి సూర్యాపేటలో. సూర్యాపేట అభివృద్ధి అనేది ఎప్పుడైనా క్రమంగా తీసుకొచ్చిండు, ఆయన తీసుకురాలేదంటలేదు. ఇవి లేనప్పుడు సూర్యాపేట లేదా? ఉన్నది. నిమ్మడంగా అభివృద్ధి చెందలేదా? అయింది. మొత్తం రోడ్లన్నీ ఒకటే రాత్రి వేసేసిండా? 10 సంవత్సరాల లోపల వేసేసిండా? ఎట్లా వేస్తారు? వేయరు కదా. మరి అదే నేను చెప్పేది ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు, ఈ రోజు మొత్తం చేసినట్టు మాట్లాడితే ఎట్లా మీరు? సరే, ఇప్పుడు మీరు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల మన్నను చూరగొనాలి, ప్రజలకు అవసరమైంది చేయాలని ఆలోచన చేస్తారు తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఎవరు కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావాలి.
మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంకేమైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయొచ్చు అన్న ఆలోచన ఉంటుంది. చాహే అది బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏదైనా. అన్న ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, నిజంగా చెప్తున్నది అంటే ఇది నాకు బాధ అనిపిస్తుంది, మీకంటే ఎక్కువ నేను బాధపడతా. అరే సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తే సిండికేట్ ఒకటి తయారు చేస్తారు, వసూళ్లు చేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, 60-40 సెటిల్మెంట్లు చేస్తారు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తారు, గొడవలు సెటిల్మెంట్లు చేస్తారు. ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేస్తేనే పని అవుతుంది, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సరే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఫోన్ చేసినా పని అవుతుంది. ఎందుకు మీ మీద ఇంత ఘోరమైన ఒక ప్రాజెక్ట్ అనేది సూర్యాపేటలో వెళ్ళిపోయింది? పత్రికలు చేస్తున్నారు, నేను చెప్పేది ఏంటండి, ప్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఏం సెటిల్మెంట్లు ఏం చేసారు చెప్పండి? సామాన్య కార్యకర్త వచ్చి నా భూమి ఒకడు కబ్జా చేసిండు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ నాయకుడు వచ్చి గల్లీ లీడర్ వచ్చి కబ్జా చేసిండు, అది విడిపించండి అని అంటే దాన్ని పోలీసు స్టేషన్ ఫోన్ చేసి చెప్పడం తప్ప? అది అన్యాయమా? న్యాయం చేయండి అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్పడం అన్యాయం అవుతుందా? మేమేం శాసించట్లేదే అన్న. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు నమ్మరు, పోలీస్ స్టేషన్ లో ఎక్కడైనా సరే నేను పోలీసులను నిందించట్లేదు, ఇంకెవరిని కూడా వ్యవస్థను నిందించే పరిస్థితి నాకు లేదు. ఎందుకంటే నాకు చట్టం అంటే గౌరవం. ఈ పని చేయాల్సిందే, డూ ఇట్ అని చెప్పి చేయించుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా ఉండదు. చూడండి, న్యాయం చెయ్యండి అని చెప్పి పంపిస్తాం. వాళ్లకు మాకున్న తేడా మీరు గమనించండి స్పష్టంగా. అంతేనా? 100%. సర్వోత్తం గారు ఉన్నారు, చాలా యంగ్ లీడర్, మంచి ఎడ్యుకేషన్ వేత్త, గట్టిగా మాట్లాడితే ఇప్పటికీ స్టిల్ నో యాజ్ అ నేను ఎస్మైక్ ఛానల్ అయినా సరే నేను బాగా ఇష్టపడే వ్యక్తి ఎవరు అని అంటే సర్వోత్తం గారిని బాగా ఇష్టపడతాను. సో సర్వోత్తమ గారు రాజకీయంగా అంత ఎలివేట్ అవ్వట్లేదు ఎందుకు? ఎవరన్నారు? నేనే అంటున్నా. మీరు అంటే మీ పర్స్పెక్షన్ ఎట్లా ఉందో తెలియదు, మీరు ఏ విధంగా ఏ యాంగిల్లో ఆలోచన చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. సర్వోత్తమ రెడ్డి గారు రాజకీయంగా ఎలివేట్ కాకపోతే ఈ మధ్యనే ఎలివేట్ అవుతుండు, ఇంతకుముందు లేదు కదా. ఆయన జాబ్ ఏందో, ఆయన వ్యాపారం ఏందో, ఆయన కుటుంబం ఏందో చూసుకునేవాడు. మీరు ఇప్పుడు సర్వోత్తమ రెడ్డి గారి పేరు తీసి ఎలివేట్ కావట్లేదు అంటున్నట్లోనే ఎలివేషన్ అనేది కనపడుతుంది. సరే, ఇంత ముందు జాబ్ ఎందుకు కావట్లేదు అంటారు మీరు? ఎలివేషన్ ఎందుకు లేదనుకుంటారు? ఎందుకు లేదంటారా? రైట్, మంచి క్లియర్ కనపడుతుంది. 100% ఎలివేషన్ ఉన్నది. ఎన్ని నెలల నుంచి ఎలివేట్ అవుతున్నాను మీరే చెప్పండి. ఎన్ని నెలల నుంచి ఏంది? ఆయన రాజకీయాల్లో ఉన్న దగ్గర నుంచి, ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకుని వస్తున్న దగ్గర నుంచి ఆయన ఎలివేషన్ ఆయనకే ఉంది. అధికారం వచ్చినాకనా అధికారం రాకముందు నుంచి కూడా? అధికారం రాకముందు నుంచి కూడా. కామారెడ్డి గారు ఎలక్షన్ లో ఫుల్ ప్రెజర్ గా మొత్తం కంప్లీట్ అన్ని నియోజకవర్గాలలో, అన్ని గ్రామాలలో, అన్ని మండలాల్లో ఎలక్షన్ ప్రచారం తిరిగిండు. ఎలక్షన్ బాధ్యతలు మొత్తం నెత్తినేసుకొని తిరిగిండు. సర్వోత్తమ్ గారు ఏ సమస్య మీద ఎక్కడ ఒక్కలే వెళ్ళి పోరాటం చేశారు? సర్వోత్తమ్ గారు ఏనాడు ప్రజల తరపున బీఆర్ఎస్ పార్టీని, ప్రతిపక్ష పార్టీని ఎప్పుడు నిలదీశారు? సర్వోత్తమ్ గారు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టారు? సర్వోత్తమ్ గారు ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చారు? సర్వోత్తమ్ గారు ఎక్కడ పత్రికా సమావేశాలు పెట్టి ప్రజల సమస్యల మీద పోరాటం చేసిరన్నా? ప్రతి కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ సమావేశాల్లో సర్వోత్తమ రెడ్డి గారు పాల్గొంటుండ్రు. ఇదే జిల్లా కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్నో మీటింగ్లలో పాల్గొన్నాడు, పెద్ద పెద్ద బహిరంగ సభలలో పాల్గొన్నాడు, ప్రతి చోట మాట్లాడిండు. గుంపులో పోయిందే కాదు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సర్వోత్తమ రెడ్డి గారు ఏఐసిసి సభ్యుడు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగే మీటింగ్ గుంపులో పోయింది అవుతుందా? అది గుంపులో పోయింది అవుతుందా? నేనేమంటున్నానంటే మీరందరూ ఉన్నారు, వేనన్నుండు మీరున్నారు, వీళ్ళందరూ కూడా వెనుక నుంచి సర్వోత్తమ్ గారికి పుషింగ్ ఇస్తే తప్ప సర్వోత్తమ్ గారు రాజకీయాలు చేయలేరు అని అంటారు. మీకు ఒక విషయం అర్థం కావట్లేదండి. పుషింగ్ లేకపోతే ఒకరికొకరు సహకారం ఉంటుందండి, పుషింగ్ ఉంటుంది, సహకారం ఉంటుంది 100%. లేకపోతే సర్వోత్తమ రెడ్డి గారికి దూరం ఎట్లా వస్తాడు? మీరు ఆయన కూడా వచ్చి కూర్చొని రాజకీయం చేయలేస్తారా? ఎక్కడైనా ఎవరికైనా రాజకీయాల్లో యాక్టివ్ ఉండాలంటే ఎమ్మటి ఉండే సహచరులు పుషింగ్ ఇవ్వాల్సిందే. అది మేము 100% పూర్తిగా 100% ఇస్తూనే ఉన్నాం. ఎక్కడ పోయినా, ఏ సమావేశాల్లో పోయినా సర్వోత్తమ రెడ్డి గారి గౌరవం సర్వోత్తమ రెడ్డి గారికి ఉంటుంది, ఆయన పుషింగ్ ఆయనకు ఉంటుంది. కాకపోతే ఆయన స్థాయికి తగ్గట్టుగా వచ్చే పదవి కోసం ఆయన ఎదురు చూస్తుండే తప్ప ప్రతి చోట ప్రతి విషయంలో ఆయన యాక్టివ్గానే ఉన్నాడు, మాకు సూచన సలహాలు ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు అధికారులతో మాట్లాడలేదనో, లేకపోతే ఉద్యమాలు చేయట్లేదనో, ఎక్కడ ముందర కనపట్లేదనో అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఉద్యమాన్ని ఎట్లా చేస్తుందండి? ఎంజాయ్ చేస్తారు. అధికారంలో లేనప్పుడు ఎంజాయ్ చేస్తాను కదా, ఇన్ ది సెన్స్ అంటే మీరు ఎంబట టక్కున దాన్ని ఫైర్ చేసినట్టు మాట్లాడితే దానికి నేనేం చెప్పలేను, కానీ కరెక్ట్ క్వశ్చన్ అడగానే దానికి నేను సమాధానం చెప్తా, అంతే ఫైర్ గా. అట్లా ఎంజాయ్ చేస్తుండని కాదు, పవర్ ని ఎంజాయ్ చేయడం కాదు, పవర్ ని ఉపయోగించి ప్రజలకు న్యాయం చేస్తుంది. అయితే ఇప్పుడు
జనరల్ గా ఒరిజినల్ రివ్యూ చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా, దీన్ని మీరు సీరియస్ గా తీసుకు. మీ రివ్యూ అని చెప్పండి, ఒరిజినల్ రివ్యూ కాదు. నా రివ్యూ చెప్తా, బరాబర్ నా రివ్యూ చెప్తా. ఈరోజు సర్వోత్తమ్ గారి మీద సూర్యాపేట ప్రజల్లో గాని, తుంగతుర్తి ప్రజల్లో గాని, టోటల్ సూర్యాపేట జిల్లాలో సర్వోత్తమ్ గారి మీద ఎలాంటి అంటే లేరు ఏర్పడ్డదంటే, అయ్యో పాపం సర్వోత్తమ్ దామన్న కొడుకంట, అయ్యో పాపం దామన్న కొడుకుని దామన్న ఇంకా రాజకీయంగా సెటిల్ చేయలేదంట, అరే పాపం ఇప్పుడన్నా సెటిల్ కావాలి, అతను రాజకీయంగా ఏదో ఒక మంచి పదవిలో ఉండాలి, ప్రజా సమస్యల మీద గళం ఇప్పాలి, అరే ఈసారి ఎట్లనైనా దామన్న కొడుకుని ఏదో పదవిలో చూడాలి అనేక సింపతి లేయర్ ఏర్పడ్డది అన్నయ్యాలా. నేను మళ్ళా చెప్తున్నా, అంత దయనీయమైన పరిస్థితిలో సర్వోత్తమ్ రెడ్డి గారు లేడు. హీ గాట్ హిజ్ ఓన్ క్యాలిబర్ ఉన్నది కాబట్టి ఇన్ని రోజులు రాజకీయాల్లో రాణిస్తుండే, ఇక ముందు కూడా ఇంకా కూడా రాణిస్తాడు. వీళ్ళంతా బేస్లెస్ సార్. అప్పుడు ఊరికనే ఆయనకు అయ్యో పాపం అట్లయింది, అయ్యో పాపం ఇట్లయింది, మీరు అనవసరంగా ముసలి కన్నీరు తప్ప వేరే ఏం లేదు. వెరీ మచ్ హ్యాపీ. సర్వోత్తమ్ రెడ్డి గారు చాలా హ్యాపీ ఉన్నారు. నేను ముసలి కన్నీరు నేను ఓపెన్ గా చెప్తా. దాంట్లో మీరు ఏమంటారంటే సింపతిక్ గా అయ్యో పాపం సర్వోత్తమ్ రెడ్డి గారు జనాలు అనుకుంటారు, భావం ఏర్పడేది అన్నట్టు అంటున్నారు కదా. ఆ భావం ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో. డెఫినెట్ గా సర్వోత్తమ్ రెడ్డి గారు రాబోయే తరానికి కాబోయే నాయకుడు ఆయన భావంతో ఉన్నారు. ఇది మంచి మాట. అదే విధంగా నేను ముసలి కన్నీరు ఎందుకు పెడతాను, నాకేం బాధ. ముసలి కన్నీరు పాపం, అయ్యో సర్వోత్తమ్ రెడ్డి గారు పాపం, నేను సర్వోత్తమ్ గారు అవసరం లేదు రాజకీయంగా మంచి పొజిషన్ లో చూడాలనుకుంటున్నా. డెఫినెట్ గా మీ ఆశ నెరవేరుతుంది ఖచ్చితంగా. అంతేగాని అయ్యో పాపం అట్లయిపోయింది, కావాల్సినంత ఎత్తుకెదలేదు, ఇంకా కావాల్సినోడు. అవును, ఎట్లేనండి ఒకటేసారి టక్కున పోయి సీఎం పీఠ మీద కూర్చుంటారు ఎవరైనా? నేను 40 సంవత్సరాల రాజకీయ జీవితం ఇంతవరకు ఒక్క పోస్ట్ కూడా అంటే ప్రజాప్రతినిధిగా నేను ఎలక్ట్ కాలేదు. ఇప్పటికీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఎన్నో ఒడుకుంటాయి రాజకీయాలు అన్న తర్వాత. ఒక స్వార్థం అయితే కొంతమంది కేక్ వాకు టక్కున వస్తారు, పదవి వస్తుంది. కొంతమందికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఎన్ని నెలలు కష్టపడ్డా ఒక టైం వస్తుంది. అప్పటిదాకా స్థిరమైన రాజకీయాలు చేసుకుంటూ పోతూనే ఉంటారు. ప్రజలు లేకుండా పోతే ప్రజలు ఇవాళ రేపు ఎవరు ఊరుకోరండి. 4 రోజులు కనపడకపోతే 5 రోజులు వెనకబడతాం. సర్వోత్తమ్ గారికి అసలు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా, లేకపోతే దామోదర్ రెడ్డి గారు వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో ఏదో నేను రాజకీయం చేయాలని వస్తున్నా ఏందనేది ప్రజల కన్ఫ్యూజన్ లో. మంచి క్వశ్చన్ వేసింది ఇప్పుడు. ఎందుకంటే సర్వోత్తమ్ రెడ్డి గారి ఆలోచన నాకు తెలుసు. సర్వోత్తమ్ రెడ్డి గారితో నేను చాలా సన్నిహితంగా ఉంటాను. ఆయన చాలా సెన్సిటివ్ మైండ్. ఆయన ఎప్పుడు కూడా తండ్రి చాటు బిడ్డలాగా ఉండాలి, తండ్రి వారసత్వాన్ని పొనికి పుచ్చుకొని రాజకీయాలకు రావాలి, కానీ తండ్రికున్న ఇమేజ్ని పట్టుకొని రావద్దు. తన సొంత ఇమేజ్ ఏర్పడాలి, అంటే రాజకీయాల్లో స్థిరంగా నిలబడాలి, నిలదొక్కుకోవాలి, తన పేరు మీద రావాలనే ఆలోచనతోనే సమయం కోసం చూస్తున్నాడు. తప్పనిసరిగా ఆ సమయం వస్తుంది, మీ ఆశ మీ కళ నెరవేరుతుంది. ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా ఆయన రాబోయే కాలంలో మీరు చూడబోతున్నారు. జనరల్ గా అనుకుంటారు బయట కాలేజ్ పిల్లలు కానీ, ఇంకా వేరే జాబ్ చేసేటోళ్ళు కానీ, అరే మన నియోజకవర్గంలో యూత్ లీడర్ కావాలి, ఆయనకు క్యాలిబర్ ఉంది కాబట్టి జనాలు అనుకుంటున్నారు. సర్వోత్తమ్ గారి గురించి ఎలాంటి చర్చ జరుగుతుందంటే, వేరే దేశాలలో సైతం పోయి పెద్ద ఉద్యోగాలు చేసిన వ్యక్తి. ఆయన మాట్లాడే విధానం కూడా చాలా పొలైట్ గా ఉంటది, జెన్యూన్ గా మాట్లాడతాడు. ఆయనకు ఖచ్చితంగా ఆయనకు ఒక పదవి ఉండాలి, మంచి పొజిషన్ లో ఉండాలని చాలా మంది అనుకుంటారు. మీ భాషలో నేను చెప్తా, మీరు యూత్ జనాలు అయితుంది, ప్రజలు అయితుంది, యూత్ అయితుంది, లేదంటే ఆ భావన ఏర్పడటం అయితుంది ప్రజల మధ్యన. సర్వోత్తమ్ రెడ్డి గారికి ఇట్లా వస్తే బాగుంటుండే అనేది అంటే అక్కడనే సర్వోత్తమ్ రెడ్డి గారు వాళ్ళ మనసులో గెలిచిండు. వాళ్ళ దాకా పోయింది ఈయన వాయిస్, ఈయన ఇట్లా ఉన్నాడు అని అంటే అర్థమైంది ప్రజానాయకుడు అన్నట్టే కదా. ఈ షోపు టప్పులు ఇవి చేసి ఆయనకు అలవాటు లేదు. ప్రజల్లో ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి, మంచి మనసుతో ఉండాలి, నాన్నగారి వారసత్వాన్ని ఆ మంచి పేరు నిలబెట్టుకోవాలి, ఆ ఆలోచన తప్ప వేరే లేదు. ఇప్పుడు మీరేమన్నా చెప్పకనే చెప్పారు, జనాలు అందరూ అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? జనాలకి ఈయన పరిచయం లేనిది, జనాలకి ఈయన గురించి తెలవంది ఎందుకు అనుకుంటారు? అక్కడనే జనాల మనసు గెలిచింది కదా ఆయన. ఇక కావాల్సిన ఒకటే ప్రజాప్రతినిధిగా చూడాలనుకుంటారు. అది ఖచ్చితంగా రాబోయే కాలంలో అతి త్వరలోనే నెరవేరుతుంది. చూడండి, గిత్త పదవులు తెచ్చుకొని దామన్న పేరు చెప్పుకొని దామన్న ఫోటోని అడ్డం పెట్టుకొని పెద్ద పదవులు తెచ్చుకుంటారు, ఆర్థికంగా స్టెబిలిటీ అవుతారు, అన్ని విధాలుగా కొంతమంది షో చేస్తారు. సొంత కొడుకు ఇంత మంచిన్న మనస్తత్వం, అరే ఈయన ఎడకో వెళ్ళాలి, ఎందుకు వెళ్ళట్లేదు? ఎవరి మనస్తత్వం వారదండి. ఇప్పుడు నాకు రాజకీయాలు అంటే ప్యాషన్ పుట్టినప్పటి నుంచి కూడా. ఓకే, రాజకీయాన్ని రాజకీయంగా చేయాలనే ఉంటది నాకు.
సో కొంచెం అందరి టైప్ లో కాకుండా నాకు విభిన్నమైన మనస్తత్వం. ఉమ్. రాజకీయ నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, నాకు స్పష్టమైన ఆలోచన నాకు ఉంటుంది. ఓకే. కొంతమంది రాజకీయ నాయకులు ఉండరు, సోకాల్ రాజకీయ నాయకులు ఎస్. కలర్ బట్టలు వేసుకొని తిరుగుతుంటారు. ఉమ్. వాళ్ళు కూడా పవర్ఫుల్ రాజకీయ నాయకులు, వాళ్ళు కూడా తెలివి ఉంటారు, వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు ఉంటారు. ఉమ్. అంటే ఆయన మేనరిజం అది. ఓకే. ఆ మేనరిజం నాకు తెల్ల బట్టలు వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. ఓకే. మంచి గంజి బట్టలు, తెల్ల బట్టలు, అంతే. ఇంట్లో తిండికి ఉన్నా లేకపోయినా రాజకీయ నాయకుని కాబట్టి, నలుగురికి పరిచయం ఉన్నది కాబట్టి ఈ విధంగా ఉండాలని నాకు అనిపిస్తుంది. ఇంకొంతమంది ఉన్నారు మామూలు బట్టలు వేసుకుంటారు, కానీ నాకంటే పెద్ద లీడర్లు ఉంటారు. గాంధీ భవన్ పోతే మీరు పరిచయం అవుతారు. అంటే ఎవరి ఆలోచన వల్ల, ఎవరి జీవన విధానం వాళ్ళ. సర్వోత్తర రెడ్డి గారి ఆలోచన అది. నేను ఈ విధంగా ఉండాలి, ఈ విధంగానే ఉంటా, ఒకళ్ళని చూసో ఒకళ్ళని చూసి నేర్చుకోవటమో, వాళ్ళని అన్వయించుకోవటమో అటువంటిది ఉండదు. ఆయన మెంటాలిటీ అది, అంతే తప్ప వేరేగా. నేను ఒక్క మాట మాత్రం గట్టిగా చెప్తాను, సర్వోత్తం గారిని ఇంకా ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు మీరు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం మీరు అంటారు, ఇంకా మీ సూర్యాపేటలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. నేను ఒప్పుకుంటా, కానీ మిమ్మల్ని ఏదో నేను కించపరచాలని కాదు, మీ స్థాయిలో తగ్గించి మాట్లాడుతున్నా అనేది మాత్రం తీసుకోకూడదు. మీరు ఒక్కసారి సర్వోత్తం గారిని ప్రజల కాడికి వదిలేయండి, ఆయన దమ్మిందో మీకు పర్సనల్గా కనపడుతుంది. మీకంటే మీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ సర్వోత్తర రెడ్డి గారిని పట్టుకుంది ఎవరు వదిలేసేది ఏంది? ఆయన హీఈస్ ఫ్రీ. ఆయన మొత్తం సూర్యాపేట నియోజకవర్గంగా, తుమ్మతుర్తిగా, నల్గొండ జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా హీఈస్ ఏ ఫ్రీ బర్డ్. అందరి నాయకులు కూడా ఏ నియోజకవర్గానికి పోతానో, ఏ నాయకులు కూడా ఎవరు వద్దన్నారు పర్యటన పోతా అంటే, సర్వోత్తం ఇంకా నువ్వు వస్తే బాగుంటది, ఎవరు జెన్యూన్ లీడర్, ఈ కాలంలో ఉండాల్సిన లీడర్ నువ్వు, తప్పనిసరిగా అందరికి మార్గదర్శకం ఉండాలని పిలిపించుకొని వాళ్ళ సమావేశాల్లో పిలిచి మాట్లాడిస్తుంటారు ఆయనతో. మీరు ఎట్లా కన్ఫైన్ చేస్తుండ్రు అంటున్నారు. ఆయన కట్టుబడేసిండ్రు, జనాలకు వదిలేయండి, ఏంటి అసలు మీ మాట నాకేం అర్థం కావట్లేదు. ప్రజలు అనుకుంటున్నారన్నా, మళ్ళా నేను చెప్పేది అదే ప్రజలు అనుకునేది. మీరు అడిగింది ఇంతకు మీరు చెప్పారు కదా, ఈయనకి ఏదైనా పదవి వస్తే బాగుంటుంది యూత్ అది అనుకుంటుండొచ్చు కావచ్చు, కానీ పట్టుకొని ఉన్నారు వదిలేయండి అన్న మాట ప్రజలు అనుకోరు. ఎట్లా అనుకుంటారండి? అనుకుంటారన్నా. ఎవరిని ఎవరు పట్టుకోరు రాజకీయాల్లో, ఎవరిని ఎవరు వదిలేయరు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి క్యాలిబర్ ప్రకారం, ఎవరి కెపాసిటీ ప్రకారం, ఎవరికి ఉన్న ప్రోత్సాహం ప్రకారం వాళ్ళు వస్తూనే ఉంటారు. అసలు మన సర్వోత్తర రెడ్డి గారికి ఎలివేషన్ ఏంటండి? ఎప్పుడో వచ్చింది ఎలివేషన్ ఆయనకు. ఎవరో కొత్త రాజకీయాలకు వచ్చేటోళ్ళకు ఎలివేషన్ కావాలి, ఏ ఊరు పేరు లేని వాళ్ళకి ఎలివేషన్ కావాలి. ఆయనకి ఎలివేషన్ ఏంది? ఆయనకు అవుట్కమ్ ఏంది? వదిలిపెట్టాలి, జనాల్లో తిరగాలి, ఆయనకి ఏం అవుట్కమ్ అండి? ఏం అవసరం? ఎందుకు మీరు నిరాధారమైన ఆరోపణ చేస్తారో అర్థం కావట్లేదు. పక్కన వాళ్ళు చెడగొట్టేది ఏంటండి? పక్కన వాళ్ళు సర్వోత్తర రెడ్డి గారు ఉన్నతికి పనిచేస్తున్నారు. సర్వోత్తర రెడ్డి గారిని ఒక లీడర్ గా తయారు చేయాలి, దావన్న తర్వాత అనే ఏకైక ఉద్దేశంతో పనిచేస్తాం. మేమందరం కూడా అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. వచ్చిందంటనా ఈ వాయిస్? తప్పు వాయిస్. ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు రమేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈ రోజు ఖచ్చితంగా సూర్యాపేటలో పటేల్ రమేష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుసు, ఈ రోజు ఖచ్చితంగా ఎంపీగా సర్వోత్తం గారికైనా దామోదర్ రెడ్డి గారికైనా ఇస్తే ఖచ్చితంగా ఎంపీగా గెలుసు అని చెప్పి ప్రజలు అంటారు. ఇది జరిగితే అది జరుగుతుండే, అది జరుగుతూ ఇది జరుగుతుండే అనే వరకు నేను సమాధానం చెప్పాను. నాకు అవసరం లేదు కూడా. జరిగిన దాని గురించి మనం మాట్లాడదాం. లేదు జరగబోయేది ఇట్లుంటే బాగుంటుంది అనే దాని మీద క్వశ్చన్లు అడగండి. కానీ అయ్యో ఇచ్చుంటే గెలిచేటోడు, లేకపోతే ఓడిపోయేటోడు, ఇవన్నీ అనవసరం. వీటి గురించి చర్చ అవసరం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాలలో, చాలా పట్టణాలలో అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ చైర్పర్సన్లని, ఎంపీపీలని, జెడ్పీ చైర్మన్లని, ఇంకా పదవుల్ని మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవిశ్వాస తీర్మానంతో కైవసం చేసుకోరు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఇక్కడ సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టి కూడా జగదీష్ రెడ్డి గారిని కొట్టలేకపోతున్నారు. మీరు దానికి ఒక కారణం ఉంది, మీ అందరూ కూడా తెలుసు. అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు కొంతమంది వాళ్ళు క్లబ్ అయ్యి, కాంగ్రెస్ పార్టీ కావాలని చేసింది కాదు ఇది, మీరు గుర్తుపెట్టుకున్న పాయింట్. వాళ్ళంతా క్లబ్ అయ్యి అధికారంలో లేమి, ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే, మళ్ళీ మేము కౌన్సిలర్ గా గెలవాలంటే, నిధులు రావాలంటే మేము అధికార పార్టీలోకి పోతే బాగుంటది అని ఆలోచన చేసి వాళ్ళంతటా వాళ్ళు సంప్రదించిన మాట వాస్తవం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. అంటే వాళ్ళకి రాజకీయ విలువలు ఉండవా అన్న? ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పోయేటోళ్ళు రాజకీయ నాయకులు అన్న? నేను చెప్పేది ఏంటంటే, అది మీరు మొట్టమొదటి బీఆర్ఎస్ నాయకుని అడగాలి, మమ్మల్ని కాదు. వచ్చి మేము పిలిచి తీసుకోలే, వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఇక్కడ మేము భరించలేకపోతున్నాం, మాకు అభివృద్ధి కావాలి, మేము మీ దగ్గరకు వస్తాం
మీ అండ మాకు కావాలంటే మేము తీసుకున్నాం. అన్న ఒక్క 5 ఏళ్ళ తీసుకున్న తర్వాత చైర్మన్ గా అవిశ్వాసం పెడతామని చెప్పారు, పెట్టుకున్నాం చెప్పినాం, వాళ్ళకే ఒప్ప చెప్పినాం. మా ప్రమేయం ఏం లేదు అక్కడ. దాంట్లో వాళ్ళకు వర్గ విభేదాలు వచ్చి ఒకరు ఆ క్యాంపుల నుంచి తప్పించుకొని పోయి ఆ చైర్మన్షిప్ అట్లా పోయింది తప్ప, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు అనుకునే నెరవేరేది. మీకు తెలియదు కాదు కదా ఆ రోజు ఏం జరిగింది ఏమైంది అనేది. ఏం ఒక్కళ్ళని తీసుకొస్తారు పిల్లవ పెట్టి, ఇద్దరు తీసుకొస్తారు, 15 మందిని తీసుకొచ్చి రాగలుగుతారా ఎవరన్నా? టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కౌన్సిలర్స్ మీరు పిలవలే? మేము పిలవలే. వాళ్ళంతా వాళ్ళు వచ్చి మేము ఇక్కడ ఇమ్మడలేకపోతున్నాం, మాకు అభివృద్ధి కావాలి, మీ పార్టీకి వస్తాం, మీ పార్టీలో జాయిన్ అవుతాం, అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వామ్యం చేయండి, మా ప్రజలకు మేమేం చేయలేకపోతున్నాం అంటే రైట్, యువర్ వెల్కమ్ అని చెప్పింది. మరి బీఆర్ఎస్ పార్టీలో అధికారం ఉన్న రోజులు బీఆర్ఎస్ లో ఎట్లా ఉన్నారన్న? వాళ్ళని అడగండి, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చెప్పేది ఏంది నినాదం, మాకు అభివృద్ధి కావాలి, మా కౌన్సిలర్ మా ప్రజలు కౌన్సిలర్ మమ్మల్ని గెలిపించినారు. ఏ అభివృద్ధి కావాలి? ఈ అభివృద్ధి వాళ్ళకి కావాల్సింది. అడగండి వాళ్ళు ఏ అభివృద్ధి, వాళ్ళు ఏం బాగుంటారు ఇక్కడికి వచ్చి, ఏం ప్రజలు ఇచ్చింది, ఎవరు ఇచ్చింది చెప్పండి. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఓకే, వచ్చిన తర్వాత ఎవరిచ్చారు వాళ్ళకి డబ్బులు, ఎవరు ఇచ్చిందా? ప్రజల కోసం అయితే వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళకి అక్కడ ఎందుకో ఉడకపోస్తుంది, అక్కడ ఉడకపోతే పెట్టింది, అక్కడ ఉడకేం లేదు, అక్కడ ఏసీ ఆగిపోయింది, అధికారం అనేది లేదు. ఇక్కడ అధికారం ఉంది. మేబీ నేనే చెప్పిన కదా, అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీలో, ఏదైనా ప్రజలకు సేవ చేయాలంటే ఇక్కడ ఇప్పుడు మనం చేయొచ్చు అని చెప్పి వచ్చినా నేనే అంటున్నా కదా. ప్రజలకు సేవ కాదు, వాళ్ళ ఎంపీలే మారుతున్నారండి. ప్రవర్తిస్తారు ఏ పార్టీలో అయినా. ఇప్పుడు నేనేంటంటే సైదన్న, విమర్శకైనా, తిట్టడానికైనా, కొట్టడానికైనా, మాట్లాడడానికైనా సమాన స్కందులు ఉండాలి నా ఉద్దేశం. ఓకే, ఎవరు పడితే వాళ్ళను తిట్టడం చేయడం ఊరుకొని తిడతాం, ఏం దానికి వాల్యూ ఉండాలి కదా. అందుకని అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మాట్లాడాలందరూ కూడా వాళ్ళు సన్యాసులు అనే లాగా మనం అనలేం కదా. స్థాయి మనిషి మాట్లాడలేం కదన్నా. ఎస్, దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎస్, నా స్థాయి ఏందో ఆ స్థాయి మటుకు నేను మాట్లాడతాను. మీరు ఏంటంటే కౌన్సిలర్ మాట్లాడి దానికి అన్వయించి ఎమ్మెల్యే ఎంపీలు అందరూ అంతేనా అందుకు ఈ మాట చెప్తున్నాను. నేను ఒక ముఖ్యమంత్రిని విమర్శించిన ఆ స్థాయి నాది కాదు. మీరు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టి 40 years since 1989. మరి మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారన్నా? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు పోతే మీరు కూడా ప్రజలకు సేవ చేయొచ్చు కదా. నా నిబద్ధత అది. కాంగ్రెస్ పార్టీ అంటే అది మాట్లాడుతున్నా, నాకు అటువంటి ప్రేమ, అట్లా అడ్డదారులలో పార్టీలు మారి వచ్చే పేరు నాకు అవసరం లేదు. నాకు చాలా ఆఫర్లు వచ్చినాయి టీఆర్ఎస్ నుంచి, వస్తాయి. పెద్ద స్థాయి నాయకులు ఫోన్ చేసిండ్రు, నీకు సముచితమైన స్థానం కల్పిస్తాం, బ్రహ్మాండమైన పొజిషన్ చూపిస్తాం, నీకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి, పదవులు మంచి పదవులు వస్తాయి, నువ్వు రా అని చెప్పినారు. నేను ఇప్పుడు తృణప్రాయంగా తీసి పక్కకు పెట్టి, లేదు నా నిబద్ధతే నాకు ముఖ్యం, ఓకే అని చెప్పి ఆ విధంగానే ఉంటున్నది. అప్పుడు నేను అనేది కూడా అదేనా, మీ నోట్ల నుంచి ఆ మాట వినాలనే నేను ఆ మాట అన్నా. మీరు ఇంత నిబద్ధతతోటి 40 సంవత్సరాలు పార్టీని పట్టుకున్నారు అంటే స్టేట్ లెవెల్ నాయకులు లేరు, పార్టీ మిమ్మల్ని గుర్తించారు. మరి ఇట్లా ఈ జంపింగ్ వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉండి ఏది సోక్ టాపుకుంటే అలా జంప్ చేసుకుంటా పోయే లీడర్లని, నాయకుల్ని మరి ఏమనాలన్న వాళ్ళని? ఒకటి అండి, వాళ్ళు ఎంచుకున్న మార్గమే రాజకీయం. రాజకీయం అన్న తర్వాత అన్ని ఉంటాయి, ఇది లేదు ఇది ఉండాలి ఇది ఉండాలి. నేను ఒక్కరిని గిరిగీసుకొని కూర్చున్నా, మడగట్టుకొని కూర్చుంటే కాదు కదా. మిగతా వాళ్ళందరూ అట్లా లేదు కదా, వ్యవస్థ లేదు. ఒక పార్టీ గురించి నేను చెప్పట్లేదు, ప్రతి పార్టీలో కూడా ఎక్కడ అధికారం ఉంటే ప్రతిపక్షం వాళ్ళు అటువైపు చూడటం, తొంగి చూడటం, అవకాశం ఉంటే పోవటం, ఇంకా అవకాశం ఉంటే పదవులు తెచ్చుకోవటం, ఈ విధంగా జరుగుతూ ఉంది. మీరు ఎంచుకుంటే ఆ మార్గమే రాజకీయం అండి. అసలు నాకు అర్థం కాదు, రాజకీయంలో ఇవన్నీ సహజం. రాజకీయం చేసేదే రాజకీయం. ఇక దానికి ఘోరాలు, అవమానాలు, అఘోరాలు ఇవన్నీ ఉండవు. అన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందనుకో, జగదీష్ రెడ్డి గారు నాయకత్వం వర్ధిల్లాలి, జగదీష్ అన్న సూర్యాపేట అభివృద్ధి ప్రదాత జగదీష్ అన్న, ఖబర్దార్ దామోదర్ రెడ్డి గారు, ఖబర్దార్ రమేష్ రెడ్డి గారు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి రాగానే అభివృద్ధి ప్రదాత దామన్న కే జై, అభివృద్ధి ప్రదాత రమేష్ అన్నకే జై, ఖబర్దార్ జగదీష్ రెడ్డి. అరే మీరు విలువలు ఏముండవా అన్న మనిషి? రాజకీయం అంటే అంత దరిద్రమా? మీరు ప్రెస్ కు సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు ఈ విధంగా అడుగుతున్నారు, కానీ రాజకీయం అంటే మీకు ఇంకా దాని ఓనమాలు తెలియదు. నాకు తెలియదు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. తెలియదు కాబట్టి ఈ విధంగా ఇన్ని క్వశ్చన్లు నోటికి ఏదొస్తే అది మీరు మాట్లాడుతున్నారు. తప్పదంగా నోటికి ఏదొస్తే మీన్స్
ఫ్లోగా యా ఇది అడగాలని మేము మనసులోకి వెళ్ళేస్తే అది అడుగుతున్నాం. 100% ఓకే బరువు దించుకుంటున్నా నేను. రేపు నేనేమంటున్నా అంటే రాజకీయం తెలిస్తే ఇవన్నీ మీరు అడగరు. ఆ, రాజకీయం దాని ఓనమాలు దాని అర్థం తెలిస్తే దాని అబ్రివేషన్ తెలిస్తే ఉమ్. మీరు ఈ విధంగా మాట్లాడరు. వామ్మో, ఇంత అన్నీ ఉంటాయండి, కుట్రలు కుతంత్రాలు, మంచి చెడు, నాలాంటోళ్ళు లంగాలు. అది కాంగ్రెస్ పార్టీ అని కాదండి, రాజకీయం నేను చెప్పేది. ఏ పార్టీలో అయినా సరే 40-50 సంవత్సరాల క్రితం రాజకీయాలు కాదు ఇప్పుడు. ఉమ్, అందరిలో మార్పు వచ్చింది. వామ్మో. మరి ఆ మార్పును ఉమ్, వ్యవస్థీకృతంగా తీసేయాలంటే ఉమ్, మళ్ళా గాంధీ తాత పుట్టాల్సిందే తప్ప అంతేనా? ఇప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు. ఆ, ఒకటి చూడండి, ప్రవాహానికి ఎదురు ఎవరు వీదలేరు. ప్రవాహానికి అనుగుణంగా కొంచెం క్రాస్గా అటుపోకుండా ఇటుపోకుండా అవతల ఒకటి చేరాల్సిందే తప్ప ఎదురు ఇస్తామంటే ప్రవాహం తట్టుకొని వెళ్ళిపోతారు, ఆ, కాలగర్భంలో కలిసిపోతాడు, నిలబడలేడు. ఆ, రాజకీయాలలో ఆ, రాజకీయం అనేది ఒక ప్రవాహం, ఓకే. పోతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది, వచ్చిన వాళ్ళు వస్తుంటారు, పోయి పోతూనే ఉంటారు. ఉమ్, దాంట్లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు, ఉమ్, ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ఉమ్, ఎవరికున్న కారణం అనుకుంటది. నేను పార్టీ మారుతున్నా అనుకోండి, ఏదో ఒక జెన్యున్ రీజన్ చెప్పే పార్టీ మారుతా. ఓకే, అది కరెక్ట్, అది మీకు జెన్యున్ రీజన్ కాకపోయి ఉండొచ్చు, అది కరెక్ట్, నాకు జెన్యున్ రీజన్. అది కరెక్ట్. అంత మాత్రం చేత వాడు లాంగారు నేను అభివృద్ధి కోసం పోతున్నా, ప్రజల కోసం పోతున్నా అని చెప్పి చెప్తారు. సూపర్ మాటలు చెప్తే అబ్బో ఎట్లా అనిపిస్తుంది అన్న. ఏ విధంగా తీసుకోలేకూడదు. కానీ ఇప్పుడు మరి జరగబోయే స్థానిక ఎలక్షన్లన్న జగదీష్ రెడ్డి గారు ఢీకుంటారా అన్న సూర్యాపేట? చూడండి, ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, అయిన తర్వాత చూడండి, రిలీజ్ కాకపోతే ఇవన్నీ నడిచేటప్పుడే ఏమంటారు కదా, ఈ షూటింగ్ వీటింగ్లు ఇవన్నీ అయ్యేటప్పుడు అది 3 టర్ములు మీకే సినిమా చూపిస్తున్నా జగదీష్ రెడ్డి గారు. రైట్, సినిమా చూసినాం, సినిమా చూసినాం. ఇప్పుడు మంచి పెద్ద బొమ్మ పడుతుంది, చూడరాదండి, బ్రహ్మాండమైన బొమ్మ పడుతుంది. అంటే పెద్ద స్కెచ్ చేసారు, పెద్ద స్కెచ్ ఏకుండా ఎట్లుంటామండి. కాంగ్రెస్ పార్టీ ఇంత నిష్ణాత రాజకీయ వ్యవస్థ ఉన్నది, ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఎందుకు ఏకుండా ఎట్లుంటారు? ఎందుకు వేయాలని మీకు స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి అసలు ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయకూడదు? ఏం చేసి శాసనసభ ఎన్నికల్లో ఏం కావాలని ఓటు మీరు సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మేము స్థానిక ఎలక్షన్ లో మీరు ప్రజలకు ఏమి మంచి చేసిరని మీకు ఓటు వేయాలో చెప్పు. 10 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉండరు, వాళ్ళే చేసిండ్రు. ఏం చేసినా కానీ మాకు అధికారం లేదు, మేము చేయలే కదా, వాస్తవం కదా. 10 సంవత్సరాలు అధికారం ఉన్న తర్వాత వాళ్ళు మేము ఇంత చేసినాం అంత చేసినాం గొప్పలు చెప్పుకున్న తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చింది కదా. అవును, వచ్చింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, అవును, మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కదా, వచ్చినాయి. ఇదైతే వాస్తవమే కదా. వాస్తవం. అదే విధంగా అదే ధోరణిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలుస్తాం. ఎందుకంటే ఏం చేయకుండానే ఇవి చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి జనాలు మమ్మల్ని చేసి చూపిస్తున్నాం. చూస్తున్న తర్వాత ఇప్పుడు ఎందుకు ఓట్లేరు? తప్పనిసరిగా ఓట్లేస్తారు, ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. దాంట్లో మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. అంటే మీ మాటలు చెప్పినందుకే అధికారం ఇచ్చిర్రు, మళ్ళా ఇప్పుడు ఇంకా కొన్ని చేస్తున్నాం. చేస్తున్నారా అన్న? ఏం చేయాలి? మహిళలకు 2500 ఇస్తున్నారు, ఇచ్చిరా అన్న? మహిళలకు కల్పించినా కదా. నేనేమంటున్నా అంటే చెయ్యని ఉండిండొచ్చు, చేసిన వాడి గురించి కూడా మాట్లాడండి, వాటి గురించి మాట్లాడుకుంటే చేయని వాడి గురించి మాట్లాడారు. ఇల్లు రావాలి. ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంటే దీనికి సమాధానం చెప్పాలంటే చాలా దూరం పోవాలి, చాలా పెద్ద ఇంటర్వ్యూ అవుతుంది. ఆ ఇంటర్వ్యూ చెప్పాలంటే దానికి కొంచెం టైం కూడా తీసుకోవాలి. ఏదైనా ఆర్థికంగా ముడిపడి ఉంది. ఒక సంసారం నడవాలంటే, చిన్న ఉదాహరణ, ఒక సంసారం నడవాలంటే ఇంటి రెంట్ అయితే, కరెంటు బిల్లు అయితే, ఇట్లా ఉప్పులు పప్పులు బియ్యం అన్ని కొనాల్సిన అవసరం ఉంటుంది. వీటంతా ఎల్లది తీయాలి. సో ఇంటి పెద్ద బాధ్యత అది. ఇంటి పెద్దగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నీకు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి చేతికి ఇచ్చే ఏ విధంగా నడపాలి? ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి? ఆర్థికంగా లేనిది ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి? రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి? లేవు. ఆర్థికంగా లేకనే కదా. ఆర్థికంగా లేకనే కదా ఇప్పుడు ఇదంతా. నువ్వు పోయినా చేసిన కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన బిల్లు అని ఇవ్వాల్సి ఉండే, కొత్త కంపెనీ నిమ్మడంగా ఇచ్చుకుంటూ వస్తారు. నిన్న మీరు చూడండి, ఇంజనీరింగ్ కాలేజ్ బంద్ చేస్తా అని చెప్పి గోళ చేస్తున్నారు. నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ అన్న, చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ప్రజలకు ఉంది, నాకుంది, కొంతమందికి ఉన్నది. లేదు, ప్రజలకు అనే మాట అడ్డం పెట్టకండి. ఇప్పటి నుంచి నేను చెప్తున్నా, మీకుంటే ఉండిండొచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఖచ్చితంగా 100% ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అది అందరికీ తెలుసు. పక్కా మాట మీద స్టాండ్ అయి ఉంటారు కదా మీరు. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో పైసలు లేవు, ఇబ్బంది ఉంది అంటారు, పోసిన రూపాయి వెళ్ళదు అంటారు. మరి మీరు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తారన్న? అందుకనే ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగింది.
మీరు ఎవరు నెరవేర్చిన హామీలను చెప్పండి, నెరవేర్చని ఏమనుంటే నిమ్మడంగా నెరవేరుస్తామని చెప్పిన. మీరు నెరవేర్చని అడుగుతారు, ఎందుకు నెరవేర్చలేదు? ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నిమ్మడంగా చేసుకుంటూ వస్తున్నాం. అసలే చేయమని అంటలే. ఏవైతే సాధ్యమైనాయో, ఏవైతే ఆర్థికంగా కొంచెం తక్కువ బర్డెన్ పడుతుందో వాటిని నెరవేర్చుకుంటూ వచ్చినా ఖచ్చితంగా. ఇంకా మిగతా చేయాల్సి ఉన్నాయి. 100% చేసినా మేము చెప్పట్లేదే, ఇంకా చేయాల్సింది చేస్తామని చెప్పి పళ్ళ కొద్ది మరీ చెప్తున్నాం. ఒక రాష్ట్రంలో ఒక వస్తువు రేటు పెంచాలంటే నైట్ 12 గంటలకి అప్లై చేస్తారు. మీరు ఇచ్చే పథకం మాత్రం సంవత్సరాలు డబ్బులు లేవు ఆగురాగురని పెండింగ్ పెట్టి ఇస్తారా? నేనేమంటున్నా, సంవత్సరాలు పెంచడం కాదండి, ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నాం కదా. మీకు చెప్పింది నేను ఇప్పటిదాకా మీకు తెలుగునే చెప్పిన కదా. ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఇబ్బందిగా ఉంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. ఒక సంవత్సరం 2 చేసినాం, ఇంకో సంవత్సరాలు ఇంకోటి చేసినాం, ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అంటే అయింది 2 సంవత్సరాలే కదా, మేము 10 సంవత్సరాలు పరిపాలించలే కదా. 2వ సంవత్సరం నిండా కానే కాలేదు, అప్పుడే ఇన్ని రకాల విమర్శలా కుదురుకోవాలన్నా? కనీసం ఇంట్లో రాబడి ఎక్కడి నుంచి వస్తుంది, రాబడి ఏ విధంగా పెంచుకోవాలి, ఖర్చులు ఏ విధంగా తగ్గించుకోవాలి, పాత ప్రభుత్వం చేసిన బకాయిలు ఏ విధంగా చెల్లించాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఓకే రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే క్వశ్చన్ అన్న, 3 క్వశ్చన్స్, 3 ఒకటే లైన్ లో చెప్పేస్తా. నెంబర్ 1, ఇప్పుడు భవిష్యత్తులో యువ లీడర్ సర్వోత్తం గారిని ఒక ప్రజాప్రతినిధిగా మంచి పొజిషన్ లో చూస్తామా? నెంబర్ 2, నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్లన్నా జగదీష్ రెడ్డి గారిని ఎదుర్కోగలుగుతారా? నెంబర్ 3, నెక్స్ట్ టైం పటేల్ రమేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు, సర్వోత్తం రెడ్డి గారిని ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రజాప్రతినిధిగా చూస్తారు, మంచి గౌరవప్రదమైన స్థానంలో. నెంబర్ 1. ఓకే, మీకు ఎటువంటి అనుమానం లేదు. వచ్చే ఎలక్షన్ అయినా కొట్టలేస్తారంటేనండి, ఆయన చావు తప్పి కన్నులపై గెలిచిందండి 3 సార్లు. మీకు ఇద్దరు గ్రాహకాలతో సహా చెప్పిన గెలిచిందా గెలవలేదా? గెలిచి ఒక్క ఓటుతో గెలిచిన నేను కాదంటలే. కానీ ఇంత పెద్ద మనగాని అంత పెద్ద మనగాని చెప్పుకుంటారా? పక్క 30-40 గెలిచిరు, నీ గెలిపారు అంటున్నా ఆయన. అది చెప్పు. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో ఆయన గెలుపు పెద్ద గెలుపు కాదు. అందుకని రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నెంబర్ 3, పటేల్ రమేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం, గెలిపిస్తాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చాలా నీతో ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక మాస్ సినిమా చూస్తున్నంత మజా వస్తుంది, డబుల్ మసాలా వస్తుంది. కాదన్నా, నేను ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూ కానివ్వండి, మామూలు సందర్భాలు కానివ్వండి, ఉన్నది ఉన్నట్టే చెప్పే మనస్తత్వం ఉన్నాను నేను. అబద్ధాలు చెప్పను, హిపోక్రసీ చెప్పను, జరుగుతున్నదే చెప్తా, తాపరికం ఉండదు. మాట్లాడకూడని ఏమన్నా నా పరిధి దాటిన ఏమైనా ఉంటే మాత్రమే మాట్లాడను తప్ప మిగతా ఏవైనా ఫ్రీ అండ్. నా జీవితం కూడా తెరిచిన పుస్తకం, ఓపెన్ గానే ఉంటా. దీనికి ఈలయ్యే మనిషిని కాదు, దీనికి లొంగే మనిషిని కాదు. నా దగ్గరికి డీజీ అని ఎవరిని వస్తే ఖచ్చితంగా నా చేతనైన సహాయం, ఏదైనా పనే కానివ్వండి, ధనమే ఇది కూడా ఉందన్న ఆరోపణ. ఏ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సరిగ్గా హెల్ప్ చేయరు, సాయం చేయరు, రూపాయి బయట తీయరు ఆయన, చాలా తీసిన రోజులు ఆయన సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు అని అంటారు. వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఫ్లెక్సీలు వేసి షో చేస్తారు తప్ప ప్రజలకు ఏమి బెటర్. వాళ్ళ తప్పండి, కూడా ఎవరో ఒకరు పడినాడు ఉంటాడు, మనకి ఏదో ఇబ్బంది అయి ఉంటది, ఏదో వాళ్ళు చెప్తున్నాడు, వాడు ప్రచారం చేస్తుంటాడు. రేపు చాయ్ కోట్లు, బెల్లం ఛాయలు, ఇటువంటి దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఒకరు పోయి 10 మంది చెప్తుంటాడు. ఈ పేపర్ మీరు కంటే అక్కడ ప్రచారాలు బాగా అవుతుంటాయి. అంతే తప్ప అసలు వాస్తవం గ్రహించాలి. ఫండమెంటల్ గా ఏంటంటే ఇటువంటి అన్ని కూడా క్రౌడీకరించి అసలు వాస్తవం అనేది గ్రహించాల్సింది మీరు. వాడొకడు అంటాడు, వీడొకడు అంటాడు, ఇంకో మండలాలు ఇంకోళ్ళు అంటారు, ఒకళ్ళు మంచి అంటారు, ఒకరు చెడు అంటారు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు, ఏ రాజకీయ నాయకుడినైనా 100% ప్రజలు ఒప్పుకోరు. ఇది వాస్తవం 100%. అట్లా ఉంటేనే వాళ్ళు సర్దుకుంటారు, రాజకీయ నాయకులు కూడా వాళ్ళు సర్దిద్దుకుంటారు. అట్లా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. నేను చెప్పేది అదే. ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఉండు, సర్వత్ర రెడ్డి గారు ఉండు, వేనారెడ్డి గారు ఉండు, వీళ్ళ గురించి చెడుగా వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. జగదీష్ రెడ్డి ఉండు, ఆయన గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంత మాత్రం చేత వీళ్ళు చెడు మొత్తం అందుకనే ఓడిపోతున్నారు, అంత మాత్రం చేత ఈయన అందుకనే గెలుస్తున్నా కూడా వీల్లేదు కదా. 100% ఓటేసినా జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిందా, మంత్రి అయిందా? 100% ఎట్లా పడతాయి చెప్తున్నా. ఎవరికి కూడా పూర్తి ఆమోదం ప్రజలది ఉండదు. సూర్యాపేటలో సరే కాంగ్రెస్ పార్టీకి అని చెప్తా నేను, రమేష్ రెడ్డిగా, దామన్నక, సర్వోత్తమంగా. సూర్యాపేటలో మీకు ప్రధాన ప్రతిపక్షం అంటే బీఆర్ఎస్, బీజేపీ, జగదీష్ రెడ్డి గారు, సంకినేని వెంకటేశ్వరరావు గారు? 100% బీఆర్ఎస్ అంతేనా? ప్రధాన ప్రతిపక్షం అదే. రైట్ అన్న, రాష్ట్రంలో అదే, ఇప్పుడు ఇక్కడ కూడా అదే. రైట్ అన్న, థ్యాంక్ యూ.